సాగరానా రేగేను పెనుగాలివానా నా జీవిత సాగరానా రేగేను పెనుగాలివానా కలవరపడుచున్నాను నిలువరముగా నేనుండలేను కలవరపడుచున్నాను నిలువరముగా నేనుండలేను నా జీవిత సాగరానా రేగేను పెనుగాలివానా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున మీకందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి మరి ఒక మాట మనం చూద్దాం. దేవుని రాజ్యములో భోజనము చేయువారు ధన్యులు అన్న అంశ భాగం నుండి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుడే తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నాకు సహాయము చేయాలని ప్రభు పేట ఆయన్ని మనవి చేసుకుంటున్నాను. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి మనము లూకా సువార్త 14వ అధ్యాయం 21వ వచనం వరకు కూడా చదివితే కొన్ని సందర్భాలు మీ ముందు ఉంచుతాను. ముఖ్యమైనది ఒక మాట మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుని రాజ్యములో 15వ వచనంలో దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు. ప్రార్థన. జీవం గల మా దేవా, ప్రేమ కలిగిన మా రాజా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నాయనా, ఈ వాక్యము నీది, నిలబడిన నేను నీ దాసురాలను. నా జ్ఞానాన్ని, నా ఉద్దేశాలు మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడి ఈ వాక్యం వారికి ఆశీర్వాదకరంగా ఉండడాన్ని కార్యము చేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక మాట చూస్తున్నాం. దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు. గమనించాలి, ఇక్కడ దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు ధన్యుడు. అంటే మానవుడు భూలోకంలో కూడా భోజనం చేస్తూ ఉంటాడు. దేవుని రాజ్యంలో ఉన్నటువంటి భోజనం వేరు, భూలోక రాజ్యంలో ఉన్నటువంటి భోజనం వేరు. ఈ భూలోక రాజ్యంలో ఉన్నటువంటి భోజనం తృప్తినివ్వదు, తాత్కాలిక తృప్తినే ఇస్తుంది, తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది, తాత్కాలికమైన రుచిని ఇస్తుంది, తాత్కాలికమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ దీనివల్ల అనారోగ్యాలు కూడా ఉంటాయి. కానీ పరలోక రాజ్యము గురించి, ఆ భోజనం గురించి ఏమి మాట అంటున్నాడో తెలుసా? ఆ భోజనం ఎవడు చేస్తే వారు ధన్యులు. గమనించాలి. ఏంటి పరలోక రాజ్యం? ఈ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటి? దీని ఘనత ఏంటి? ఎందుకు అక్కడ భోజనం చేసిన వాడికి ధన్యత కలుగుతుంది? ఈ భూలోకంలో ఎంత భోజనం చేస్తే తిండిపోతంటారు, ఇంకా ఏమేమో అంటారు. కానీ పరలోక రాజ్యంలో భోజనం చేసేవాడికి ఒక ప్రత్యేకమైన పేరేంటో తెలుసా? వాడు ధన్యుడు. ఏంటి ఈ పరలోక రాజ్యం అని చూసినట్లయితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనం అంటాడు, పరలోకమందు దేవుడు ఒక రాజ్యమును స్థాపించెను, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఒక రాజ్యమును స్థాపించెను, అది ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము పొందిన వారికి తప్ప మరెవరికీ చెందదు. అది ముందు రాజ్యములన్నిటినీ పగులుగొట్టును, నిర్మూలము చేయను, గాని అది యుగ యుగములు నిలుచును. ప్రియులారా, మనం గమనించాలి, పరలోక రాజ్యం అనేది మానవుల చేత నిర్మించబడింది కాదు, దేవుడే పరలోక రాజ్యాన్ని నిర్మాణము చేశాడు అని మనం చూస్తున్నాం. అంతేకాదు, రాజ్యము కలగదు, రాజ్యము కదలదు. ఇంకొకటి ఏమంటున్నాడో తెలుసా? ఆ రాజ్యమును స్థాపించింది దేవుడే గనక ఆ రాజ్యము నాశనం అనే దానికి కలగదు. అది ఎవరు ఆ రాజ్యాన్ని పొందుకుంటారో వారికి మాత్రమే వర్తిస్తుంది. అంతేకాదు, ఆ రాజ్యము యుగ యుగములు కూడా నిలిచేది అని మనం చూస్తున్నాం. ప్రియులారా, మనం గమనించాలి, యుగ యుగములు నిలిచే రాజ్యం అది. నాశనము రానటువంటి రాజ్యం, కదలిక లేనటువంటి రాజ్యం, స్థిరమైనటువంటి రాజ్యం పరలోక రాజ్యం. దాన్ని ఇంకొక మాట కూడా నేను చూపించాలని ఆశపడుతున్నాను. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13, 14 వచనాలు చూస్తే సకలములు, సకల జనులను, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమ,
ఆధిపత్యము ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆ రాజ్యము ఎన్నటికి లయము కాదు. పరలోక రాజ్యం అంటే ఏంటనుకుంటున్నారు? ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? అది మహిమ కలిగింది, ఆధిపత్యం కలిగింది, శాశ్వతమైనది. అంతేకాదు ఆ రాజ్యము ఎన్నటికి లయము కాని రాజ్యం. దేవుని రాజ్యం అంటే నువ్వు మన రాజ్యంతో పోల్చుకోవడానికి వీల్లేదు. అది నాశనము కాంది, యుగయుగములు ఉండేది. అంతేకాదు అది ఆధిపత్యం కలిగింది, ఎన్నడూ కూడా కదలిక లేనిది. అంత మాత్రం కాదు, దాని ప్రభుత్వం స్థిరముగా నిలిచేది. కనుక ఈ నాశనము లేనటువంటి చోట, శాశ్వతమైన చోట, అంత మాత్రం కాదు అది ఎన్నటికీ తొలగిపోయినటువంటి చోట, అది దేవుని చేత నిర్మాణము చేయబడినటువంటి రాజ్యము. ప్రియులా, మనం గమనించాలి, అది దేవుని చేత నిర్మాణము చేయబడినటువంటి రాజ్యము, శాశ్వతమైనటువంటి రాజ్యము. ఆ శాశ్వతమైన రాజ్యములో నీవు నేను భోజనము చేయగలిగితే ధన్యత అనేటటువంటి శ్రేష్టమైన దీవెన మనం పొందుకుంటాం. అంతేకాదు లోకాసు వార్త 1:32 అంటాడు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడెను. ప్రభు అయిన దేవుడు ఆయనకు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆ రాజ్యము అంతము లేనిదై ఉండును. ఆ రాజ్యాన్ని నిర్మించిన వాడు దేవుడే. అక్కడ నాశనం అనేది ఉండదు, అది శాశ్వతమైనది, యుగ యుగములో నిలిచేది. కానీ దానికి రాజు ఎవరో తెలుసా? యేసే దానికి రాజై ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ రాజ్యములో నీవు నేను భోజనము చేయాలని ఒక ఆహ్వానం ఒకటి పలుకుతున్నాడు ఈ లోకాసు వార్తలో. గమనించాలి, ఈ రాజ్యముల గురించి ఒక మాట ప్రకటన గ్రంథము 11:15 అంటాడు, మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమునాయను, ఆయన యుగ యుగములు ఏలును. గమనించాలి, ఆ రాజ్యములో, ఈ రాజ్యము నుండి కనుక నీ స్థాన మార్పిడి జరిగితే, నువ్వు పరలోక రాజ్యములో ఉండగలిగితే నాశనం అనేది రాదు, వ్యాధి అనేది అక్కడ లేదు, బాధ అనేది అక్కడ లేదు. అది శాశ్వతమైనది, యుగ యుగములు నిలిచేది. దాని రాజ్య పరిపాలకుడు యేసే. ఆ రాజ్యములో మనం ఉండాలని ఆయన కోరిక. అందుకే ఆహ్వానం పంపుతున్నాడు. ఏంటో తెలుసా? నీ పరలోక రాజ్యములో భోజనము చేయడానికి నీకు ఒక ధన్యత అనేటటువంటి ఉన్నతమైన ఆధిక్యత నీకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ ధన్యత నువ్వు పొందుకుంటేనే ధన్యకరమైనటువంటి జీవితం జీవించడానికి అర్హత ఉంటుంది. కనుక ఈ రాజ్యము ధన్యతతో నిండినటువంటి రాజ్యం. ఎవరికి ధన్యత అని చూసినట్లయితే ఒక మాట అంటాడు, 108 అంటాడు, ఆయన త్రోవలయందు నడుచువారు ధన్యుడు. 144 అంటాడు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. సామెతలు 16:20 అంటాడు, యెహోవా నామమును ఆశ్రయించువారు ధన్యులు. సామెతలు 28:14 అంటాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువారు ధన్యులు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీకు శుభవార్త ఏంటో తెలుసా? దేవుని రాజ్యములో నువ్వు భోజనం చేయాలని, ధన్యత అనేటటువంటి గొప్ప ధన్యత నువ్వు పొందుకోవాలని దేవుని ఉద్దేశ్యం. ఎందుచేత తెలుసా? ఈ లోకంలో ఉన్న భోజనం నీకు తృప్తినివ్వదు. తాత్కాలికమైన తృప్తి, తాత్కాలికమైన సంతోషం, తాత్కాలికమైన ఆశనం. కానీ నీకు పరిపూర్ణమైన తృప్తి, పరిపూర్ణమైన సంతోషం, యుగయుగములో ఉండే ఆనందం నీకు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే, ఒక ధన్యుడిగా నేను చూడాలన్న ఉద్దేశంతోనే ఆయన తన పరలోక రాజ్యములో నీకు ఆహారము సిద్ధపరిచి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఈ ధన్యత నువ్వు పొందుకోవాలంటే ఆయన త్రోవలయందు నడవాలి. ఆయనే నీకు దేవుడై ఉండాలి. అంత మాత్రం కాదు, నీకే చిన్న సమస్య వచ్చినా ఆయనను ఆశ్రయిస్తేనే నీకు ధన్యత. కనుక దేవుని సన్నిధిలో ఆయన ధన్యత నువ్వు పొందుకోవాలి. ఆయన భయము కలిగి మనం ప్రవర్తిస్తే మనం ధన్యులు అవుతాం. ఈ ధన్యతకి ఇవ్వడం కోసం, ఈ ప్రాధాన్యత ఇవ్వడం కోసం ఆయన లూకా సువార్త 14:15-20 వరకు చదివితే
ఆయన పరలోక రాజ్యంలో భోజనము చేయవారు ధన్యులు అని ఆహ్వానిస్తున్నాడు. ఈ ధన్యత నీకు కావాలని ఆయన భోజనము చేయాలని ఆహ్వానిస్తుంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు 3 విధాలైనటువంటి సాకులు చెప్పారు. ఏంటంటే ఒకడు ఏమంటున్నాడంటే, నేను ఒక పొలము కొన్నాను, ఆ పొలాన్ని చూడడానికి నేను వెళ్తున్నాను, ఆవశ్యంగా దాన్ని చూడాలి కనుక నేను రాలేకపోతున్నాను అంటాడు. రెండవ వాడు అంటాడు, నేను 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షించాలి నేను వెళ్ళి కనుక నేను రాలేను, నన్ను క్షమించమంటాడు. మూడవ వాడు ఏమంటాడంటే, నేను వివాహం చేసుకున్నాను కనుక అందుచేత నేను రాలేకపోతున్నాను అంటున్నాడు. పొలమును కొన్నవాడు పొలాన్ని నేను పరిశీలించాలి కనుక నేను వెళ్తున్నాను, నేను అది చూడాలి, నేను వెళ్ళాలి. రెండవ వాడు అంటాడు, ఎడ్ల జతలను కొనుక్కున్నాను, వాటిని పరీక్షించడానికి నేను వెళ్ళాలంటాడు. మూడవ వాడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, ఆ స్త్రీని కనుక నేను రాలేకపోతున్నాను అంటాడు. గమనించాలి, ముగ్గురు వ్యక్తులు కూడా 3 సాకులతో పరలోక రాజ్యంలో పెట్టేటటువంటి భోజనము తినడానికి వారి సాకులు చెప్పి ఆ భోజనము తినకుండా వారి జీవితాల్ని చాటి చేసుకున్నారు. అయితే ఈ ముగ్గురు చెప్పిన సాకులను గూర్చి నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. గమనించాలి, మొదటివాడు చెప్పాడు, నేను పొలమును కొన్నాను, నేను ఆవశ్యంగా దాన్ని చూడడానికి వెళ్ళాలి అన్నాడు. ఏంటి పొలం? సాధారణంగా పొలం కొనుక్కునేవాడు ఏం చేస్తాడు? అది ఉత్తర దక్షిణాలు ఉన్నాయా, తూర్పు పడమరలు ఉన్నాయా, నీరు పడుతుందా పట్టదా, ఆ నేల ఫలవంతమైందా కాదా, అది నీరు ఎక్కడానికి అవకాశం ఉందా లేదా, ఇవన్నీ పరిశీలించిన తర్వాతే పొలం కొంటాడు. కానీ పొలం కొన్న తర్వాత దాన్ని చూడడానికి ఎవడో కూడా వెళ్ళడు. ఇది విరుద్ధమైనటువంటి ఆలోచన. ప్రియులారా, మనం గమనించాలి. పొలము కొనటం అర్థం ఏంటో తెలుసా? పొలము ద్వారా ఆదాయం వస్తుంది, ఆదాయం ద్వారా ఐశ్వర్యవంతులైపోదాం, ధనము సంపాదిద్దాం అన్న ఉద్దేశంతో అతడు ఆ సాకు చెప్పాడు. కానీ ధనాన్నే ప్రాధాన్యంగా ఎంచుకున్నాడు, కానీ శాశ్వతమైన రాజ్యంలో భోజనము చేయడానికి తిరస్కరించాడు. ధనానికే ప్రాధాన్యత ఇచ్చాడు, కానీ పరలోక రాజ్య విందుకి అతడు ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుచేత ధనాన్ని ప్రేమించిన వాడు ఎవడు కూడా పరలోక రాజ్యములో వారసుడు కాదు. కనుక ఇక్కడ ఒక మాట మనం చూడాలి. 1 తిమోతి గ్రంథము పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం అంటాడు, ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తమును హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులకు నష్టములోను నాశనములోను ముంచివేయును. ధనాపేక్ష సమస్త కీడునకు మూలము. దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకొందురు. ప్రియులారా, ధనాపేక్ష ఎంత కీడుకు మూలం వచ్చిందో చూడండి. ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు ప్రతి వాళ్ళం కూడా భయపడాలి. గమనించాలి, ధనము సంపాదించొద్దని నేను అంటలేదు. ధనము సంపాదించ మంచిదే, నీవు సంతోషంగా ఉండొచ్చు, నువ్వు ధనవంతుడివైతే ఇంకో కొంతమందికి సహాయం చేయొచ్చు. కానీ దేవుని ఆహ్వానం కంటే, దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించకూడదు అన్నది దేవుని ఉద్దేశం. ధనాన్ని ప్రేమించిన వాడు దేవుని రాజ్యంలో ఎంత మాత్రం కూడా అడుగు పెట్టడానికి అర్హుడు కాదు. ఇక్కడ ఏమంటున్నాడు గమనించాలి, ధనాన్నే సంపాదించడానికి అపేక్షించేవాడు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములను దురాశల్లోనూ పడతారు. శోధనలో పడతాడు, ఉరిలో పడతాడు, దురాశలో పడతాడు. అంతేకాదు ఏమంటున్నాడో తెలుసా, మనకి నష్టం, నాశనం ఇవన్నీ కూడా మనకి సంభవిస్తాయని పరిశుద్ధ లేఖన భాగంలో చెప్తుంది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అంతేకాదు దాన్ని ఆశించేవారు తమ జీవితానికి వారే హాని చేసుకునే వారితో సమానం. కనుక ధనాపేక్ష అంటే ధనము సంపాదించొద్దని కాదు, కానీ ధనము దేవుని కంటే కూడా ధనాన్ని హెచ్చుగా ప్రేమిస్తే నాశనం అనేది మనకు వస్తుందన్న విషయం గుర్తించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. అదేవిధంగా అదే 6వ అధ్యాయం 17వ వచనం అంటాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖమును అనుభవించుటకు అపేక్షించాలి. సుఖం ఎక్కడ దొరుకుతుంది? పరలోక రాజ్యంలోనే దొరుకుతుంది. అదేవిధంగా కొలసీ పత్రిక 3:2 అంటాడు, పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. పైనుంచి ఒక ఆహ్వానం వస్తుంది,
శాశ్వతమైనటువంటి రాజ్యంలోనూ భోజనం చేయాలి, శాశ్వతమైన రాజ్యంలోనూ సహవాస విందులో ఉండాలని ఆయన కోరుతుంటుంటే నువ్వు ఎంతసేపు భూమి వైపే చూడకూడదన్నదే దేవుని ఉద్దేశం. గమనించు, దేవుని సన్నిధిలో ధనమును ప్రేమించవచ్చు, కానీ ధనాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదన్నదే దేవుని ఉద్దేశం. గమనించావా? నిన్ను ధనవంతుడిగా చేయడం కోసమే ఆయన పరలోక రాజ్యమును ఒక్కుండి వచ్చి ధనహీనుడిగా ఒక పేద స్థానంలో ఆయన జన్మనివ్వడం జరిగింది. నిన్ను ధనవంతుడు చేయడం కొరకే ఆయన దరిద్రుడిగా ఈ లోకాన అనుభవించవలసి వచ్చింది. నిన్ను ధనవంతుడిగా చేయడానికి. ఆయన ఇచ్చే ధనమును పొందుకోవాలంటే ఆయన కంటే దేనిని, ధనాన్ని నువ్వు హెచ్చుగా ప్రేమించకూడదు అన్నదే దేవుని నిబంధన. అంతేకాదు, రెండో వాడు ఏమంటున్నాడో తెలుసా? నేను 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షించాలి, అవి నడుస్తాయా లేదా, చూస్తున్నాయా లేదా, మంచివా కాదువా, అవి ముసలివైపోయినవా పడిసివా, ఇవన్నీ నేను పరీక్షించాలంటున్నాడు. ఇది సాకు కాదా? ఎడ్లను కొన్న తర్వాత పరీక్షించేవాడు ఎవడు ఉండడు. ఎడ్లను కొనక ముందే అది ఎలా నడుస్తుందో, సరిగ్గా చూపు ఉందో లేదో, అది బలమైందో కాదని పరీక్షిస్తాడు. ఎడ్లు అనగా బలానికి సాదృశ్యం. తీరా మనం గమనించాలి, మన బలాన్ని బట్టి దేవునికి దూరస్థులం కాకూడదన్నదే దేవుని ఉద్దేశ్యం. మనం బలపరచడం కోసమే ఆయన మన బలహీనతలను సహించాడు, వహించాడు. ఎందుకో తెలుసా? ఈ లోక సంబంధమైన బలం శ్రేష్టమైంది కాదు. ఇక్కడ అంటున్నాడు, కీర్తన 31:10 అంటాడు, నా దోషములను బట్టి నా బలము తగ్గిపోయాను. దేవునితో సహవాసం లేకపోతే, దేవుణ్ణి హెచ్చుగా ప్రేమించకపోతే అది దోషం. మన దోషములను బట్టి మనము బలహీనం అయిపోతున్నామని లేఖన భాగంలో చెప్తుంది. అందుకనే అంటాడు, ఏంటి ఎందుకు బలహీనం అయిపోతున్నాం? మనం బలహీనమైపోయి ఎందుకు పొందుతాం? మన దోషాలను బట్టి. ధూమపానం, మద్యపానం, పరసి సాంగత్యం, ఇవన్నీ కూడా దోషాలే. ఈ దోషకృత్యమైనటువంటి ఈ లోకములో ఉండి నువ్వు దోషానికి బానిసమైపోతే నీకు తెలియకుండా నీ బలము నీ నుండి విడిచిపెళ్ళిపోతుంది. ఇంకొక మాట కూడా అంటాడు, యెషయా గ్రంథం 30:10 అంటాడు, ఫరో వలన వచ్చిన బలము మీకు అవమానకరం. అంటే దీని అర్థం ఏంటి? లోకంలో నీకు ఎంతో మంది స్నేహితులు, బలమైన స్నేహితులు ఉండొచ్చు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? బంధు బలం, స్నేహ బలం, అధికార బలం. ఈ బలాల వల్ల నీ బలము ఎచ్చొద్దు అనుకోవద్దు. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో అప్పుడు నువ్వు ఏమవుతావు తెలుసా? అవమాన పాలైపోతావు. లోక బలం మీద నువ్వు ఆధారపడి ఎంతకాలం నువ్వు నడిపిస్తావు? లోక బలం నిన్ను శాశ్వతంగా ఉంటుంది అనుకుంటున్నావా? లోక సంబంధమైన బలం అది ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోద్దో, బంధువులు, స్నేహితులు, అధికారం, నీ ఉద్యోగం అది ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోద్దో అది నీకు తెలియదు. ఆ బలాన్ని చూసుకుని నువ్వు గర్వంగా అనేకమైన మాటలు మాట్లాడచ్చు, అనేక పనులు చేయొచ్చు. ఎప్పుడైతే ఈ బలం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందో, ఈ బంధువులు, స్నేహితులు, ఈ బలం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో నీకు అవమానం వస్తుంది. లోక సంబంధమైన బలాన్ని నువ్వు ఆధారంగా చేసుకుంటే అవమానం అనేది తప్పదు. లోక సంబంధమైన బలాన్ని నువ్వు ఆధారంగా చేసుకుంటే నీ బలము తగ్గిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇంకొక విషయం కూడా చెప్పాలని ఆశపడిన హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం అంటాడు, అన్యులు అతని బలమును మృంగివేసినను అతనికి తెలియకపోయేను. లోక సంబంధమైన బలం నీకు తెలియకుండానే వెళ్ళిపోతుంది. అందుకని అంటాడు, సంసోన్ అనుకున్నాడు, నేను పూర్వం వలె బలవంతుణ్ణి అనుకున్నాడు, నేను శక్తివంతుణ్ణి అనుకున్నాడు, నేను ఏదైనా చేయగలను అనుకున్నాడు. కానీ సాంగత్యం చేసినటువంటి స్త్రీ ఇతని యొక్క బలం యొక్క ఉనికిని తెలుసుకొని శత్రువులకు చెప్పినప్పుడు అతడు బలహీనుడిగా చేయబడ్డాడు. ఆఖరిసారి దేవుడు అంటాడు, యెహోవా నన్ను విడిచిపెట్టెను అని తెలుసుకున్నాడు. ప్రియులారా, మనం గమనించాలి, లోక సంబంధమైన బలం, లోక సంబంధమైన అందం, లోక సంబంధమైన కండ బలం, స్నేహ బలం ఇవన్నీ కూడా నీ బలహీనతను, అవమానాన్ని, అపకీర్తిని, అపహాస్యాన్ని తెచ్చిపెడతాన్న విషయం నువ్వు గుర్తించాలి. కానీ నిన్ను బలపరిచే హస్తం ఉంటుందని గమనించాలి. పౌలు గారు ఏమంటున్నాడు? నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలుగుతున్నాను. ఎందుకో తెలుసా? మనల్ని బలపరచడం కోసం మన బలహీనతలను ఆయన భరించాడు.
మన బలహీనతల కొరకు ఆయన అవమానపరచబడ్డాడు. మన బలపరచడం కోసమే ఆయన అవమానపరచబడ్డాడు, గేలి చేయబడ్డాడు. మన బలహీనతల యందు బలవంతులుగా చేయడం కోసం ఆయన బలహీనుడిగా చేయబడ్డాడు. ఈ త్యాగం ఎవరైనా చేయగలరా ఈ రోజుల్లో? ఎరా మీ అమ్మకి రక్తం ఇవ్వాలి అని అంటే అతని మాట ఎలాగున్నా కోడలు వెంటనే అంటది, అయ్యో ఆయనే కదండి మా కుటుంబాన్ని పోషించేది, ఈ రక్తం ఇస్తే ఆయన బలహీనుడైపోతాడంటది. కన్న బిడ్డలు కూడా రక్తం ఇవ్వడానికి ఇష్టపడరు. ఎందుకో తెలుసా? వాళ్ళ బలం పోతుందని. కానీ నీ బిడ్డలు నిన్ను విడిచిపెట్టినా, నీ భర్త నిన్ను విడిచిపెట్టినా, లేక నీ భార్య నిన్ను విడిచిపెట్టినా, నీ బలహీనత కొరకు నీ బలహీనతలు వహించిన యేసు ఉన్నాడని ఈ సమయంలో గమనించాలి. కనుక నీ బలాన్ని నువ్వు ఆధారం చేసుకోకుండా నా బలము దేవుని యందే ఉందని విశ్వసించగలిగితే బలహీనుల యందు ఆయన బలపరిచే దేవుడై ఉన్నాడు. బలమైన ఎడ్లను పరీక్షించడానికి వెళుతున్నాడు కనుక ఏమన్నాడో తెలుసా? నేను ఎడ్లను పరీక్షించాలన్నాడు. అది ఒక సాకు చెప్పాడు ఆయన. అంతేకాదు, మూడవ వాడు ఏమంటున్నాడో తెలుసా? నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను కనుక నేను రాలేకపోతున్నాను. అంటే దీని అర్థం ఏంటి? స్త్రీని వివాహం చేసుకున్నంత మాత్రం చేత విందుకు వెళ్ళడా? అంటే తన శరీరాన్ని సంతోషపెట్టడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. గమనించాలి, శరీరాన్ని సంతోషపెట్టడానికి ప్రాధాన్యత ఇచ్చాడు కనుక నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నా అన్నాడు. శరీరాన్ని సంతోషపెట్టడం నువ్వు చూస్తే శరీరం ఎంతసేపు నిద్రపోమంటది, విశ్రాంతి తీసుకోమంటది. ఇప్పుడు ప్రార్థన ఎందుకులే అంటది, ఇప్పుడు వాక్యం ఎందుకులే అంటది, ఇప్పుడు మీటింగ్కి వెళ్ళాలా అంటది, ఆరాధన అవసరమా అంటది. నీ శరీరము భక్తి జీవితానికి ఎంతో ఆటంకంగా ఉంటే దాన్ని నువ్వు అపేక్షించొద్దు, ఉపేక్షించు. శరీరాన్ని సంతోష పెట్టాలని నేను విందుకు రాలేను అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? కీర్తనల 38:3 అంటాడు, నీ కోపాగ్ని వల్ల ఆరోగ్యము శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఇంకొక మాట ఇర్మియా గ్రంథము 12:12 అంటాడు, యెహోవా ఖడ్గము తిరుగుచూ హతము చేయుచున్నది, శరీరమునకు క్షేమము లేదు. ఇర్మియా 17:5 అంటాడు, నరులను ఆశ్రయించి శరీరులను ఆధారముగా చేసుకొనుచు తమ హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడగును. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీ శరీరాన్ని ప్రేమిస్తూ శరీర సంతోషానికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటే ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? మన శరీరము నుండి మన స్వస్థత దూరం అయిపోతుంది. అంతేకాదు, దేహోక్షేమం అనేది మన నుండి దూరం అయిపోతుంది. శాపం అనేది మనకి నివాసంగా ఉంటుంది. గమనించండి, దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, శరీరాన్ని సంతోషపెట్టిన వాడు దేవుని ప్రేమ నుండి దూరం అయిపోతాడు. గమనించు, నీ శరీరానికి ప్రాధాన్యత ఇవ్వద్దు. అందుకని అంటాడు యోబు గారు అంటాడు, నా శరీరం చీకుపోయినా పర్వాలేదు, నేను దేవుని మార్గం నుండి మాత్రం నేను తొలగిపోను. దేవుని సన్నిధిలో ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? శరీరానికి కనుక నువ్వు ప్రాధాన్యత ఇస్తే నీకు క్షేమం అనేది ఉండదు. శరీర గాంధాన్ని కనుక నువ్వు ప్రాధాన్యత ఇస్తే నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు. శరీరానికి కనుక ప్రాధాన్యత ఇస్తే నువ్వు అనారోగ్యవంతుడు అయిపోతావు. కనుక మూడవ వాడు అంటున్నాడు, నేను స్త్రీని వివాహం చేసుకున్నాను కనుక నేను రాలేను అంటున్నాడు. ఈ ముగ్గురు కూడా సాకులే చెప్పారు. శరీరాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమకు పాత్రుడు కాడు. గమనించాలి, మన శరీరాన్ని జయించాలి. శరీరం ఎన్నో ఆశలు చెప్తుంది, వాటిని మనం జయించాలి. ఎందుకో తెలుసా? శరీరాన్ని జయించడం కోసమే మన శరీరం ద్వారా చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఆయన శరీరములో శిక్ష విధించబడింది. మన శరీర అవయవాల్లో ప్రతి అవయవం చేసిన పాపాన్ని బట్టి ఆయన ప్రతి అవయవము కూడా గాయపరచబడింది. గమనించావా ఎప్పుడైనా? దేవుని సన్నిధిలో నీ తల్లి, నీ తండ్రి, నీ బిడ్డ, నీ భర్త, నీ భార్య చేయలేని త్యాగాన్ని, నీ బంధువుడు, నీ స్నేహితుడు చేయలేని త్యాగాన్ని యేసు మన కొరకు చేశాడు. కారణం ఏంటో తెలుసా? నిన్ను ధనవంతుడిగా ఉంచడం కోసం ఆయన ధనహీనుడిగా పుట్టాడు. నిన్ను బలవంతుడిగా ఉంచడం కోసం మన బలహీనతలు భరించాడు ఆయన. నిన్ను శరీర సౌఖ్యంగా ఉంచడం కోసం ఆయన శరీరమందు శిక్ష విధించబడింది. మొదటివాడు అన్నాడు, నేను పొలమును కొనుక్కున్నాను, పొలమును పరీక్షించాలి.
రెండవ వాడు ఏమంటున్నాడో తెలుసా? నేను ఎడ్లను పరీక్షించాలి. మూడవ వాడు అంటున్నాడు, నా భార్యను సంతోషపెట్టాలి. ఈ 3 సందర్భాలు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఆటంకంగా నిలబడుతున్నాయి. నీ శరీరము నీకు ఆటంకంగా ఉందా? నీ బలము నీకు ఆటంకంగా ఉందా? నీ ధనము నీకు ఆటంకంగా ఉందా? ఈ 3 పరిస్థితుల్ని కూడా నువ్వు ఛేదించి ఓడించి నువ్వు పైకి లేచినప్పుడే పరలోక రాజ్య విందులో నువ్వు ఉండడానికి హక్కు, అర్హత నువ్వు పొందుకుంటావు. గమనించు, దేన్ని నువ్వు ప్రేమిస్తున్నావు? ఈరోజే నీకు ఒక ఆలోచన రావాలి. పరలోక రాజ్యములో ఉన్నటువంటి భోజనానికి నువ్వు సిద్ధపడాలి. పరలోక రాజ్యములో ఉన్నటువంటి భోజనం చేయడానికి అక్కడ ఒకే ఆహారం, ఒకే రుచి, ఒకే తృప్తి, నిత్యమైన శాంతి, నిత్యమైన సంతోషం పరలోక రాజ్యములో నీకున్నది. కనుక శరీరాన్ని జయించాలి. నీ బలాన్ని నువ్వు ఆధారంగా చేసుకోవద్దు, నీ ధనాన్ని ఆధారంగా ధనము కంటే కూడా నువ్వు దేవుని రాజ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నీ సొంత బలము కంటే కూడా దేవుని రాజ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నీ శరీరాన్ని కంటే కూడా దేవునికే నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకో తెలుసా? ఆయన ధనహీనుడిగా పుట్టాడు, బలహీనతను భరించాడు, శరీరమందు శిక్ష విధించబడింది. ఈ 3 సందర్భాలు కూడా మన పరలోక రాజ్యంలో మనల్ని చేర్చడం కోసమే. ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేను వచ్చాను, వెళ్ళిపోయాను, తిరిగి మళ్ళా రాబోతున్నాను. నేను ఉన్న స్థలంలో నువ్వు ఉండడానికి తీసుకుని వెళ్తా. ఆయన ఉన్న స్థలంలో నువ్వు ఉండడానికి వెళ్ళాలి అంటే ఈ లోకములో నీ ధనాన్ని, నీ బలాన్ని, నీ శరీరాన్ని నువ్వు జయించడం అనేది ఆవశ్యంగా జరగవలసిన ప్రక్రియ. ఎందుకో తెలుసా? ఆయన మన కొరకు శిక్ష విధించబడెను. మన పాప శాపముల కొరకు ఆయన ఈ లోకములో శిక్ష విధించుకున్నాడు. కనుక దేవుని సన్నిధిలో పరలోక రాజ్యములోకి వెళ్ళాలి. మనము ధన్యులుగా జీవించాలి. పరలోక రాజ్యములో కనుక నువ్వు ఉండగలిగితే దేవుడు నీకేమంటాడో తెలుసా? ధన్యురాలు అంటాడు, ధన్యుడు అంటాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ ధన్యత నీకు కావాలి అంటే ఈ లోకంలో ఉండగానే ఒకవేళ నీ విశ్వాస జీవితానికి నీ ధనం అడ్డంగా ఉందేమో, నీ బలం అడ్డంగా ఉందేమో, నీ శరీరంగా అడ్డంగా ఉందేమో, పరీక్షించి పర్యవేక్షించి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఏది అడ్డంగా ఉన్నా ఈరోజే ఈ వార్త విన్న నీవు ఈరోజే సరిదిద్దుకుని దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. దేవుని రాజ్యంలో భోజనం చేయడానికి సిద్ధపడాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మీ వెనుకల్లో ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన. జీవం గల మా దేవ, ప్రేమ కలిగిన మా రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ అపారమైన ప్రేమను బట్టి నా ప్రభువా, బిడ్డలు నా ప్రభువా ఈ టీవీ ముందు ఉండి ఇంతవరకు నాయన విన్న వాక్యాన్ని వారి ఉదయాలకు అనుభవించుకొని ప్రభువా, వారి బలమును ఆధారం చేసుకొనిక, వారి ధనాన్ని ఆధారం చేసుకొనిక, వారి శరీర క్రియలకు ఆధారం చేసుకొనిక నాయన వాటన్నిటినీ కూడా జయించి ఓడించి నాయన నీ సన్నిధిలో నా ప్రభువా, నాయన పరలోక రాజ్యంలో నా ప్రభువా నీ ప్రేమ విందులో పాల్పంపులు పొందడానికి, నీ ఆహ్వానాన్ని పురస్కరించుకుని నీ సన్నిధికి రావడానికి తగిన మనసు తీర్మానం వారికి దయచేయండి. ఇదిగో నా ప్రభువా టీవీ ముందుండి ఎంతమంది అయితే మనోవిచారం కలిగి ఉన్నారు, సమస్యల చేత సతమతమైపోతున్నారు, వారందరితో మీరు మాట్లాడండి రాజా. నీకు వందనాలు. వారందరికీ నా ప్రభు నీ నెమ్మదినివ్వండి, నీ శాంతినివ్వండి. నాయన తండ్రి, ఇదిగో నా ప్రభు ఈ సమయంలో నా ప్రభు విద్యార్థులు నా ప్రభు నాయన పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారు నాయన. వారి పరీక్షల్లో గొప్ప విజయాన్ని దయచేయండి ఆయన. జ్ఞానము, జ్ఞాపశక్తి, ఆరోగ్యం అనుగ్రహించి నడిపించండి. సమస్యల్లో ఉన్న వారికి విడుదల, దావుడికి బానిసలైనటువంటి వారికి విడుదల, కార్యములు చేయమని కనికరించమని అడుగుతున్నాను ప్రభు. దీర్ఘరోగాల నుండి ఎంతమంది అయితే సతమతమైపోతున్నారో వారందరితో మీరు మాట్లాడండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నా ప్రభు నాయన నీ పరలోక రాజ్య విందులో వారు కూడా పాలుపంపులు పొందడానికి నీ కార్యం చేసి నడిపించమని, ఆశీర్వదించి దీవించి కాపాడి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.